లక్ష్మీదేవి విషయంలో మనం అందరం చేసే చిన్న చిన్న పొరపాట్లే మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. మా దగ్గర అసలు డబ్బు నిలవట్లేదండి. మేమేం చేసినా కలిసి రావట్లేదండి అని చాలామంది అంటుంటారు కదా! దానికి కారణం ఏంటంటే రోజు మనం చేసే తప్పులు. అందువల్లనే లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో నిలవకుండా ఉంటుంది. కొందరు ఇంట్లో ఏంటంటే విప్పిన బట్టలు ఉంటాయి కదా! వాటిని కాలుతో తంతూ ఉంటారు. అలా చేస్తే మాత్రం చాలా పెద్ద పొరపాటండి. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. లక్ష్మీదేవి విప్పిన బట్టలు ఆవాహన అయి ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు రోజు మనం ధరించి ఉంటాం కదా! అందుకోసమని. అలా ఎప్పుడూ విప్పిన బట్టలను మాత్రం కాలుతో తన్నకూడదు. అంతేకాకుండా బట్టలు ఉతికేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. బట్టలు ఉతికి మనం జాడిస్తాం కదా! జాడించిన వెంటనే మనం దండం పైన గానీ, డాబా పైన గానీ ఎప్పుడూ ఆరవేయకూడదు. వాటిని ఒక్కసారైనా చేత్తో ఇలా పిండి, జాడించిన వెంటనే ఇలా పిండి మాత్రమే ఆరేయాలి. అలాగే నీటితో పాటు తీసుకెళ్ళి వెంటనే మాత్రం ఆరవేయకూడదు. అంతేకాకుండా బట్టలు ఉతికిన నీళ్ళని మాత్రం కాళ్ళపైన పోసుకోకూడదు. అది ఎంతో మురికి నీళ్ళుంటాయి కదా! వాటిని కాళ్ళపై పోసుకోవడం వల్ల దరిద్రం పట్టుకుంటుంది మనకి. అంతేకాకుండా సైంటిఫిక్ పరంగా చూస్తే గనక అంత జిడ్డు మొత్తం కాళ్ళకు అంటుకొని అనేక చర్మ వ్యాధులు, కాళ్ళకి పగుళ్ళు, ఆ పగుళ్ళు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈసారి బట్టలు ఉతికినప్పుడు మాత్రం కాళ్ళపై అస్సలు పోసుకోకండే. ఇంకొకటి, బట్టలు ఆరేసిన తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చి ఫోల్డ్ చేస్తాం కదా! మడత పెట్టి షెల్ఫ్‌లో పెట్టేటప్పుడు మనం మడత పెట్టినప్పుడు ఎలా అయితే ఉంటుందో స్ట్రెయిట్‌గా, అంటే ఉల్టా పల్టాగా కింద నుండి పైకి, పైనుండి కిందికి లాగా కాకుండా ఎప్పుడు కూడా స్ట్రెయిట్‌గానే ఫోల్డ్ చేయాలి. అంటే